సో నాన్న ఇవాళ మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ సార్ రికార్డింగ్ లో లేదు సార్. ఓకే నాన్న, చూడు ఇప్పుడు వచ్చింది. ఓకే సార్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ నాన్న, ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా. రైట్, ఆ క్వశ్చన్ అడిగినా, అలాగే వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ అని అడిగినా, ఏదైనా సరే మనం ఇదే ఆన్సర్ రాస్తాం. ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా అన్నా సరే, లేకపోతే ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ అయినా సరే మనం ఇదే ఆన్సర్ రాస్తాము. ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ కి సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ కి డిఫరెన్స్ నానా, మనకు ఫస్ట్ ఇయర్ అంతా కూడా మాక్సిమం గ్రాఫ్స్ బేస్ గా కానివ్వండి, మనకి థియరీ ఆఫ్ డిమాండ్ అని, థీరమ్స్ అని, రైట్, అంతా కూడా గ్రాఫ్స్ బేస్డ్ గా అలాగా, అంత అంటే పెద్ద మెమరీ అంటూ ఏమి ఉండదు, డెఫినేషన్స్ అవి గుర్తుపెట్టుకుంటే చాలు. కానీ ఇక్కడ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ లో వచ్చేసరికి మనకి ఎక్కువ థియరీ ఉంటుంది అండ్ దానికి సంబంధించిన స్టాట్ అంటే నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇండియాకి సంబంధించిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని కానివ్వండి, జీడిపి అని కానివ్వండి, మళ్ళీ దట్టు మళ్ళీ 1991 లో ఎలా ఉంది, 2001 లో ఎలా ఉంది, 2010 లో ఎలా ఉంది, 1956 లో ఎలా ఉండేది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉండేది, పవర్టీ రేట్ ఎలా ఉండేది. సో విత్ రిఫరెన్స్ టు మళ్ళీ అదర్ కంట్రీస్ కి సంబంధించిన పర్ క్యాపిటల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఇది ఎక్కువ ఉంటుంది. సో మెమరీకి పని ఎక్కువ, సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ లో మెమరీకి పని ఎక్కువ. సో మనం స్టాటిస్టిక్స్ గుర్తుపెట్టుకొని అందులో కంటెంట్ రాయడం, కంటెంట్ మళ్ళీ యాస్టీస్ గా రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మార్క్స్ కోసం, రైట్. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా అని చూసినప్పుడు ఫస్ట్ డెవలపింగ్ కంట్రీస్ డెఫినేషన్ చూస్తాము. గైడ్ ఉన్న వాళ్ళు గైడ్ ఎదురుగా పెట్టుకోండి. డెవలపింగ్ కంట్రీ. సో ఫస్ట్ అసలు ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ అని చెప్పడానికి ఒక కంట్రీని ఇంకో కంట్రీతో పోల్చాలి, కంపారిజన్, రైట్. కంట్రీ ఏ షుడ్ బి కంపేర్డ్ విత్ కంట్రీ బి. అప్పుడే మనకి ఏ కంట్రీ డెవలప్డ్, ఏ కంట్రీ అండర్ డెవలప్డ్, ఏ కంట్రీ డెవలపింగ్ అనేది తెలుస్తుంది. సో కంపారిజన్ చేసినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్ లో ఒక్కొక్క ఆబ్జెక్టివ్, ఒక్కొక్క అట్రిబ్యూట్ తీసుకుంటాం. ఆ అట్రిబ్యూట్ కి సంబంధించి వేరే కంట్రీస్ ఎలా ఉంది, మన కంట్రీది ఎలా ఉంది. సో ఆ పర్టికులర్ ఫీచర్ లో మనం డెవలపింగ్, డెవలప్డా, అండర్ డెవలప్డా అని చెప్పుకుంటూ వెళ్తాం, రైట్. ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్, ఒక పారామీటర్ తీసుకుంటాం, సే పావర్టీ కానివ్వండి, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, రైట్. సో ఇలాంటివి ఏదో ఒక అట్రిబ్యూట్ తీసుకోవడం, పారామీటర్ తీసుకోవడం, ఆ పారామీటర్ కి సంబంధించి బయట కంట్రీస్ లో ఎలా ఉంది, మన కంట్రీలో ఎలా ఉంది, లేకపోతే మన కంట్రీలోనే ఎలా ఉంది ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటూ మనం ఆన్సర్ చేస్తాం, రైట్. సో ఫస్ట్ డెవలపింగ్ కంట్రీ డెఫినేషన్ చూసినట్లయితే, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసినప్పుడు మనం ఫస్ట్ డెఫినేషన్ చూసినట్లయితే రెండు డెఫినేషన్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి మనకి యునైటెడ్ నేషన్స్, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ సంబంధించిన డెఫినేషన్ ఒకటి. తర్వాత ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా డెఫినేషన్ ఒకటి, యుఎన్ డెఫినేషన్ ఒకటి. సో అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ వీళ్ళు చెప్తున్న డెఫినేషన్ అన్న, ద కంట్రీస్ విచ్ హ్యావ్ రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ less than 1/4 of per capita income of USA, right, America. So real per capita income less than 1/4,
ఇక్కడ డెఫినేషన్ ఏం చెప్తున్నాడు, less than quarter of the per capita income of the United States are developing economies. So according to United Nations, మన రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, రియల్ జిఎన్పి మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం మనం. అయినా నేను మీకు గుర్తు చేస్తాను ఆ క్షణంలో. సో డెఫినేషన్ కనుక చూసినట్లయితే, the countries which have real per capita income of less than quarter of the per capita income of the United States are developing economies అని చెప్పి యునైటెడ్ నేషన్స్ చెప్పింది. సో రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్ నథింగ్ బట్ రియల్ జిడిపి, రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్ నథింగ్ బట్ రియల్ ఎన్ఎన్పి, సార్ రియల్ ఎన్ఎన్పి at factor cost divided by country's population. అది కదా డెఫినేషన్. సో రియల్ అంటే ఏమని చెప్పుకున్నాం నాన్న, ఎట్ బేస్ ప్రైసెస్, ఎట్ బేస్ ఇయర్ ప్రైసెస్. సో రియల్ అంటే నథింగ్ బట్ మనం బేస్ ఇయర్ ప్రైసెస్, కరెంట్ మార్కెట్ ప్రైసెస్ తీసుకోకుండా ఎన్ఎన్పిని బేస్ ఇయర్ ప్రైసెస్ తీసుకుంటాము. సో అలా బేస్ ఇయర్ ప్రైసెస్ తీసుకున్న ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ డివైడెడ్ బై పాపులేషన్ వేస్తే వచ్చేది మనకి రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్, రైట్. సో నథింగ్ బట్ ఇంకా క్లియర్ గా మీకు చెప్పాలంటే, మనం జీడిపి అంటే ఏం చేస్తున్నాం, జీడిపి ఎన్ఎన్పి అంటే గూడ్స్ ప్రొడ్యూస్డ్ అంటే క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేస్తున్నాం, క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేస్తున్నాం. ఒకవేళ ప్రైస్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా రిజల్టెంట్ జిఎన్పి కూడా పెరుగుతుంది. కానీ ఇక్కడ మనం అది కాదు చూడాల్సింది, క్వాంటిటీలో ఎంత పెరిగింది అది రియల్, ప్రైస్ కాన్స్టెంట్ చేస్తున్నాం, క్వాంటిటీ ఎంత పెరిగింది దానివల్ల జిఎన్పి ఎంత పెరిగింది అనేది చూసినట్లయితే దాన్ని మనం రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం. ప్రైసెస్ ని కాన్స్టెంట్ చేస్తాం, నథింగ్ బట్ అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అని కూడా అంటాం. అట్ ప్రైసెస్ ని కాన్స్టెంట్ చేసి రియల్ గూడ్స్ అండ్ ప్రొడక్షన్, రియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎలా పెరిగాయి, దానివల్ల ఎంత పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది అనేది రియల్. సో అందువల్ల మనకి ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్, రైట్. సో ద కంట్రీస్ విచ్ హ్యావ్ రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్ లెస్ దాన్ క్వార్టర్ ఆఫ్ ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆర్ డెవలపింగ్ ఎకానమీస్. నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిందట, అండ్ అండర్ డెవలప్డ్ ఎకానమీ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఎగ్జిస్టెన్స్ in greater or lesser degree of unutilized or underutilized manpower, right? Underutilized manpower on the other hand, and unexploited natural resources, unexploited natural resources. So according to planning commission ఏంటి, manpower and unutilized or underutilized manpower, nothing but unemployment ఎక్కువ, పాపులేషన్ ఉంది కానీ వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు లేవు. సో నథింగ్ బట్ అండర్ యూటిలైజ్డ్ మ్యాన్ పవర్. అలాగే న్యాచురల్ రిసోర్సెస్ అబండెంట్ గా ఉన్నాయి కానీ వేటిని కూడా నువ్వు ప్రొడక్షన్ తీసుకొచ్చుకోలేదు, అన్ఎక్స్ప్లాయిటెడ్ న్యాచురల్ రిసోర్సెస్. ఈ రెండు కనుక ఉన్నట్లయితే దాన్ని అండర్ డెవలప్డ్ ఎకానమీగా మన ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా డిఫైన్ చేసింది. సో సింపుల్ గా చెప్పాలంటే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉన్న కంట్రీ, అలాగే న్యాచురల్ రిసోర్సెస్ ని పెద్దగా యూజ్ చేయని కంట్రీ. న్యాచురల్ రిసోర్సెస్ ని పెద్దగా యూజ్ చేయని కంట్రీ అంటే దాని అర్థం ఏంటి, ప్రొడక్షన్ లేనటువంటి కంట్రీ అని దాని అర్థం. న్యాచురల్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్ ప్రొడక్షన్ పెరుగుతుంది, న్యాచురల్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకోకపోతే ప్రొడక్షన్ పెరగదు. సో అలా ప్రొడక్షన్ పెద్దగా లేనటువంటి కంట్రీని అండర్ డెవలప్డ్ కంట్రీగా చెప్తున్నారు. సో డెఫినేషన్ మళ్ళీ క్లియర్ గా చూస్తే, an underdeveloped economy is characterized by existence in greater or lesser degree of unutilized or underutilized manpower on the one hand and of unexploited natural resources on the other. So definition clear గా రాసిన తర్వాత ఇప్పుడు మనం ఇన్ డెప్త్ ఫీచర్స్ లోకి వెళ్తున్నాం. మనం ఫీచర్స్ ని నేను మీకు అక్కడ ఇచ్చిన వరుసలో కాకుండా మీకు అక్కడ మొత్తం టోటల్ గా 12 సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఆ సైడ్ హెడ్డింగ్స్ మొత్తాన్ని కూడా నేను ఆర్డర్ మారుస్తున్నాను, అంటే మెమరీకి ఈజీగా ఉండేలాగా, రైట్, నేను ఆర్డర్ మారుస్తున్నాను. ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీ అని చూసినప్పుడు నేను ఒక ఆర్డర్లో వెళ్తున్నాను. ఆ ఆర్డర్
ఆర్డర్ ప్రకారం చూసినట్లయితే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఫస్ట్ది డెమోగ్రాఫిక్, క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పి మనకి థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ చూస్తున్నాం. ఒకసారి ఆ పాయింట్ చూసినట్లయితే an important feature of all developing economies or countries is heavy population pressure and population explosion. The average annual growth rate of population of many of the developing countries around 2%. The population of India has increased from 121 crores in 2011 to 127.8 crores in 2015, constituting 17.5% of world population. Such rapid growth of population in India is aggravating the problem of poverty and unemployment in the economy. సో డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ లో మనకు చెప్తున్నాడు అన్న, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్స్ చాలా ఉన్నాయి. ఏమని చెప్తున్నాడు? యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్, దీంట్లో యావరేజ్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఆన్ అన్ యావరేజ్ 2% పర్ యానం అని చెప్తున్నాడు. యావరేజ్ పాపులేషన్ గ్రోత్ రేట్ 2% పర్ యానం అని చెప్తున్నాడు. సో ఆ విధంగా మనకి ఇక్కడ కంపారిజన్ చెప్తున్నాడు. 2011 లో పాపులేషన్ 121 crores అట, రైట్. అలాగే 2015 లో 127.8 crores అట. సో ఈ పాపులేషన్ వరల్డ్ పాపులేషన్ ఎంత పర్సెంట్ అంటే, వరల్డ్ పాపులేషన్ మనం పై చార్ట్ గా కనుక తీసుకుంటే అరౌండ్ 17.5% పాపులేషన్ మన ఇండియాలోనే ఉన్నారట, రైట్. టోటల్ వరల్డ్ పాపులేషన్ లో అరౌండ్ 17.5% పాపులేషన్ మన ఇండియాలోనే ఉందని చెప్తున్నారు. సో దీనికి రీజన్స్ ఏం చెప్తున్నాడు? పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటున్నాడు. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ నథింగ్ బట్, దీని గురించి మనం పాపులేషన్ చాప్టర్ లో చూస్తాం. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటే బర్త్ రేట్ ఎక్కువ, డెత్ రేట్ తక్కువ ఉన్నట్లయితే దాని పాపులేషన్ ఎక్స్ప్లోజన్ స్టేజ్ అంటాం, రైట్. దీని గురించి మనం సెకండ్ చాప్టర్ లో చూస్తాం. అలాగే దీనివల్ల సో ఈ పాపులేషన్ ప్రెజర్ వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఎదుర్కొతున్నాయని చెప్తున్నారు? పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ రైజ్ అవుతున్నాయి. సో మనకి పావర్టీ వచ్చేసరికి మళ్ళీ 6th పాయింట్ లో ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి 4th పాయింట్ లో ఉంది. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకొని అందులో డేటా గుర్తుపెట్టుకుంటే పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ సైడ్ హెడింగ్స్ మళ్ళీ గుర్తొస్తాయి. సో నెక్స్ట్ మనం పావర్టీ గురించి చూద్దాం. ఫస్ట్ పారాగ్రాఫ్ అర్థమైందా? డెమోగ్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటే పాపులేషన్ ఎలా స్ప్రెడ్ అయి ఉంది. డెమోగ్రఫీ నథింగ్ బట్ స్టడీ అబౌట్ పాపులేషన్ మనం సెకండ్ చాప్టర్ లో చూస్తాం. సో డెమోగ్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే యావరేజ్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంతనన్నా సంవత్సరానికి 2% పెరుగుతుంది. యావరేజ్ సంవత్సరానికి 2% పెరుగుతుందట. కంపారిజన్ చెప్తున్నాడు. 2011 లో 121 crores ఉంటే ఇప్పుడు 127.8 crores ఉందని చెప్తున్నాడు, రైట్. అలాగే పాపులేషన్ ఎక్స్ప్లోజన్, దీన్నే మనం పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటాం. దీనివల్ల ఈ హెవీ పాపులేషన్ ప్రెజర్ వల్ల, అలాగే వరల్డ్ పాపులేషన్ లో మన ఇండియన్ పాపులేషన్ పర్సెంటేజ్ 17.5%, రైట్. సో డ్యూ టు హెవీ పాపులేషన్ ప్రెజర్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది అని ఎవరో అన్మ్యూట్ చేశారు. మ్యూట్ చేయండి, డిస్టర్బెన్స్ వస్తుంది. కృష్ణ మ్యూట్ చేయి. నెక్స్ట్
పావర్టీ. సెకండ్ పాయింట్, హై ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ. అక్కడ మన టెక్స్ట్ బుక్ అంటే మన గైడ్ లో టెక్స్ట్ బుక్ లో ఉన్న సైడ్ హెడింగ్ హై ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ. సిక్స్త్ పాయింట్, సో ఎప్పుడైతే ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నారో వాళ్ళది లో ఇన్కమ్ ఉంటుంది. లో ఇన్కమ్ వల్ల మాల్ న్యూట్రిషన్ అంటే డబ్బులు లేవు, సో దట్ హెల్దీ ఫుడ్ తినలేరు కాబట్టి మాల్ న్యూట్రిషన్. సో ఎప్పుడైతే మాల్ న్యూట్రిషన్ ఉందో ఇమ్యూనిటీ దెబ్బతింటుంది కాబట్టి ఎక్కువ ఇల్ హెల్త్ ఉంటుంది. సో డబ్బులు లేవు కాబట్టి చదువుకోలేరు, సో ఇల్లిటరసీ. ఇవన్నీ కూడా పావర్టీ అనేది ఎందువల్ల లో ఇన్కమ్ వల్ల తినడానికి సరైన ఫుడ్ ఉండదు కొనుక్కోవడానికి, సో దట్ మాల్ న్యూట్రిషన్ వల్ల ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇల్ హెల్త్. రైట్, డబ్బులు లేవు కాబట్టి చదువుకోలేరు, ఇల్లిటరసీ. సో ఒక్క పావర్టీ వల్ల ఇన్ని చైన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందని చెప్తాడు. అలాగే అదే పాయింట్ లో పావర్టీ పర్సంటేజ్ ఎంత ఉందో చెప్తున్నాను. ద రిపోర్ట్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ జూన్ 2014 స్టేట్స్ దట్ in 2011-12, సో మనకి ఈ స్టాటిస్టిక్స్ ఎవరు చెప్తున్నారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఏమో NSSO, కొన్ని ఏమో CSO, కొన్ని ఏమో ప్లానింగ్ కమిషన్. సో ఇక్కడ ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ 2014, అకార్డింగ్ టు ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ 2014, లో బిలో పావర్టీ లైన్ BPL బిలో పావర్టీ లైన్ ఉన్న పర్సంటేజ్ 21.9%. సో వాళ్ళ టోటల్ నెంబర్ అంటే ఈ పాపులేషన్ 269.8 మిలియన్ అట. రైట్, సో క్వాంటిఫై చేస్తున్నారు 2011-12 లో బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు 21.9%, ఆ పాపులేషన్ సంఖ్య 269.8 మిలియన్. సో నన్ను మళ్ళీ ఇవే నెంబర్స్ మళ్ళీ మనకి పావర్టీ అని సెపరేట్ చాప్టర్ చదువుతాం, అక్కడ మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ మనకి రిపీట్ అవుతాయి. రైట్, సో పావర్టీ. నెక్స్ట్ మూడోది అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి మీకు అది ఫోర్త్ సైడ్. సో మనకి ఎప్పుడైతే లో ఇన్కమ్ అలాగే లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వీటి వల్ల ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ లో క్యాపిటల్ స్కేర్సిటీ, పెట్టుబడులు స్కేర్సిటీ, రైట్, క్యాపిటల్ స్కేర్సిటీ ఉంటుంది. అలాగే అగ్రికల్చరల్ సెక్టర్ లో గ్రోత్ రేట్, ఎందుకంటే ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ ఫార్మింగ్ యూజ్ చేయం కాబట్టి. రైట్, అగ్రికల్చరల్ గ్రోత్ రేట్ తక్కువ ఉంటుంది, క్యాపిటల్ ఏమో తక్కువ అవైలబిలిటీ ఉంటుంది. స్లో ఇండస్ట్రియలైజేషన్ రైట్, వీటన్నిటి వల్ల. సో ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ బాగా జరిగింది, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తూ ఉంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఇండస్ట్రీస్ స్లో ఇండస్ట్రియలైజేషన్ అనుకోండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా తక్కువ క్రియేట్ అవుతాయి. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ క్యాపిటల్ స్కేర్సిటీ, లో అగ్రికల్చరల్ గ్రోత్ రేటు, అలాగే స్లో ఇండస్ట్రియలైజేషన్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అంటున్నాడు. అది రూరల్ ఏరియాలో అయితే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. సో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మళ్ళీ మనం అన్ఎంప్లాయ్మెంట్ చాప్టర్ లో సెపరేట్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి డిస్కస్ చేసినప్పుడు అక్కడ ఇన్ డెప్త్ చెప్పుకుందాం. సో అప్పటి వరకు డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి అంటే వాడికి వర్క్ ఉంది కానీ వాడి వల్ల ప్రొడక్షన్ ఏమి జరగట్లా, వాడికి ఉద్యోగం ఉంది పేరుకి
కానీ వాడు ప్రొడక్షన్ కి ఏమి కాంట్రిబ్యూట్ చేయట్లేదు. నథింగ్ బట్ మార్జినల్ ప్రొడక్టివిటీ ఈజ్ జీరో. మార్జినల్ ప్రొడక్షన్ ఈజ్ జీరో అని చెప్తా. సో ఆ ప్రాబ్లం రూరల్ ఏరియాస్ లో ఎక్కువ ఉందట. అర్బన్ ఏరియాస్ లో వచ్చేసరికి ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. పని చేద్దామన్నా కూడా పని దొరకనటువంటి పరిస్థితులు ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. సో అర్బన్ ఏరియాస్ లో ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ప్లానింగ్ కమిషన్ అబ్జర్వ్ చేసిందట బ్యాక్లాగ్ అంటే నథింగ్ బట్ 2015 లో పాస్ అయిన వాళ్ళకి కూడా ఇంతవరకు ఉద్యోగాలు లేవు. 2016 లో పాస్ అయిన వాళ్ళకి కూడా ఇప్పటివరకు ఉద్యోగాలు లేవు. అంటే 2020 లో పాస్ అయ్యి వచ్చే వాళ్ళు కాకుండా పాత సంవత్సరాల్లో పాస్ అయిన వాళ్ళకి కానీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇంతవరకు ఉద్యోగం దొరకలేదు అనుకోండి, అదంతా కూడా బ్యాక్లాగ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నాం. సో బ్యాక్లాగ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా 11th ప్లాన్ ఇయర్ లో బ్యాక్లాగ్ అన్ఎంప్లాయ్మెంట్ 37 మిలియన్ అట. ఇది స్టార్టింగ్ లో. ఎండింగ్ వచ్చేసరికి ఇది 82 మిలియన్ కి వెళ్ళొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్ వచ్చారు. రైట్. సో ఇది మనకి అన్ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో అన్ఎంప్లాయ్మెంట్ దేని వల్ల? స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్, లో అగ్రికల్చరల్ గ్రోత్ రేటు, స్లో ఇండస్ట్రియల్ గ్రోత్ రేటు. దానివల్ల రూరల్ ఏరియాస్ లోనేమో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అర్బన్ ఏరియాస్ లో ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ప్లానింగ్ కమిషన్ చేసిన అబ్జర్వేషన్ ఏంటి అంటే బ్యాక్లాగ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. 11th ప్లాన్ ఇయర్ స్టార్టింగ్ లో బ్యాక్లాగ్ అన్ఎంప్లాయ్మెంట్ 37 మిలియన్ పీపుల్ ఉన్నట్లయితే కనుక ఎండింగ్ కి 82 మిలియన్ కి పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ క్యాపిటల్ స్కేర్సిటీ. ఇది మీకు సెకండ్ పాయింట్ లో ఉంది. సో క్యాపిటల్ స్కేర్సిటీ గురించి చెప్పుకునే ముందు మనం లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి చూద్దాం. లో పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే నేను మీకు ఆల్రెడీ ఇందాక ఫార్ములా చెప్పాను. రైట్. నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్. ఎప్పుడైతే పాపులేషన్ ఎక్కువ ఉందో, డినామినేటర్ ఎక్కువ ఉందో ఆటోమేటిక్ గా రిజల్టెంట్ తగ్గిపోతుంది. రైట్. మనకి పాపులేషన్ ఎక్కువ కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ కాబట్టి పర్ క్యాపిటల్ సేవింగ్స్ తక్కువ. పర్ క్యాపిటల్ సేవింగ్స్ తక్కువ కాబట్టి ఆటోమేటిక్ గా సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ గా మారుతాయి. క్యాపిటల్ ఫార్మేషన్ అని చెప్పుకున్నాం మనం ఫస్ట్ ఇయర్ లో. క్యాపిటల్ ఫార్మేషన్ లో స్టేజెస్: ఫస్ట్ స్టేజ్ సేవింగ్స్, సెకండ్ స్టేజ్ మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్, థర్డ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఎప్పుడైతే ఇన్కమ్ తక్కువ ఉందో ఆటోమేటిక్ గా సేవింగ్స్ తక్కువ ఉంటాయి. సేవింగ్స్ తక్కువ ఉంటే ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ. ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ అంటే నథింగ్ బట్ క్యాపిటల్ కూడా స్కేర్సిటీ. సో లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంట. సో వేరే ఏదైనా కంట్రీతో పోలిస్తేనే కదా అది లోన తక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమా ఎక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమా తెలిసేది. కాబట్టి ఇక్కడ మనకి చూపిస్తుందండి అన్న, ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమో $1530. యుఎస్ఏ వచ్చేసరికి $50,125. అట్ ద టైమ్స్ స్విట్జర్లాండ్ వచ్చేసరికి $82,730. రైట్. సో యుఎస్ఏతో స్విట్జర్లాండ్ కనుక పోల్చినట్లయితే మన ఇండియన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా 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 తక్కువ. సో ఈ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వల్ల ఏం జరుగుతుంది మనకి? సో ఈ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వల్ల మనం ఆల్రెడీ క్యాపిటల్ ఫార్మేషన్ చెప్పుకున్నాం. సేవింగ్స్, మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్. ఎప్పుడైతే ఇన్కమ్ తక్కువ ఉందో ఆటోమేటిక్ గా సేవింగ్స్ తక్కువ. సేవింగ్స్ తక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ. ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటే క్యాపిటల్ స్కేర్సిటీ. స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్. ఇక్కడ చూస్తే as a developing countries as all developing countries are low income countries with low per capita incomes, there is chronic shortage of capital in these countries due to inadequate development of financial sector, banking and financial institutions, financial markets, and low rate of savings. The rate of capital formation and mobilization is very low. The rate of capital formation in developing countries is very low, between
15 to 20% ఆఫ్ జీడిపి. జీడిపిలో క్యాపిటల్ ఫార్మేషన్ రేట్ 15 to 20% మధ్యలో ఉంటుందట. ఈవెన్ దో గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి at 27.9% and gross capital formation as a percentage of GDP at 24% are reasonable. They are not enough and adequate to speed up the industrialization and achieve the needed growth in the economy. So first scarcity of capital ki manaki reason చెప్తున్నారు. లో ఇన్కమ్ కంట్రీస్ కి లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది అండ్ అలాగే సేవింగ్స్ ఆఫ్ మొబిలైజేషన్ కి ఇబ్బందులు చెప్తున్నాడు. ఫైనాన్షియల్ సెక్టర్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం, ఫైనాన్షియల్ మార్కెట్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం, బ్యాంకింగ్ సెక్టర్ సరిగ్గా గ్యాప్ అవ్వకపోవడం. సో రీజన్స్ చెప్తున్నాను అన్న. రీజన్స్ ఏంటి? లో పర్ క్యాపిటల్ ఇన్కమ్, లో సేవింగ్స్, అలాగే లో మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ డ్యూ టు ఫైనాన్షియల్ సెక్టర్ ఇనేబిలిటీ. నేను ఇక్కడ మీకు షార్ట్ కట్ లో రాస్తున్నాను, కానీ అక్కడ ఏం చెప్తున్నాడు? బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇవన్నీ సరిగ్గా డెవలప్ అవ్వడం వల్ల సేవింగ్స్ ని అట్రాక్ట్ చేయలేకపోతున్నాము అని చెప్తున్నాడు. సో నేను దాని షార్ట్ కట్ లో ఫైనాన్షియల్ సెక్టర్ ఇనేబిలిటీ అంటున్నాను. సో ఫైనాన్షియల్ సెక్టర్ ఇనేబిలిటీ వల్ల సేవింగ్స్ మొబిలైజ్ చేయలేకపోతుంది అని చెప్పి రీజన్స్ చెప్పాడు. సో ఇక్కడ ఆన్ అన్ యావరేజ్ మనకి క్యాపిటల్ ఎలా ఎంత ఉంటుంది అని చెప్తున్నాడంటే, సో యావరేజ్ క్యాపిటల్ ఫార్మేషన్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి కనుక చూసినట్లయితే 15 to 20% ఉంటుందట. ఇండియా పరిస్థితి ఏమని చెప్తున్నాడు? సేవింగ్స్ వచ్చేసరికి 27.9%, క్యాపిటల్ వచ్చేసరికి 24%. యావరేజ్ కంటే ఎక్కువే ఉంది, అయినా సరే ఇది సరిపోదు అంటున్నాడు. సరే ఏంటి సార్ 27%, 24% ఏంటి అంటే, మన జీడిపి ఒక 1 lakh అనుకోండి. ఇండియా మొత్తం మీద ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ 1 lakh అనుకుందాం. సేవింగ్స్ ఒక 20,000 అనుకోండి. ఆ దేశం మొత్తంలో అందరు కలిసి సేవ్ చేసుకున్నది 20,000 అనుకోండి. పర్సెంటేజ్ ఎంత? 20,000 డివైడెడ్ బై 1 lakh into 100, 20%. సో అంటే నథింగ్ బట్ ఈజీగా చెప్పడం కోసం సేవింగ్స్ ని కానీ క్యాపిటల్ కానీ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి ఎక్స్ప్రెస్ చేస్తారు. ఒక కంట్రీ జీడిపి ఎంత, అలాగే ఒక కంట్రీ సేవింగ్స్ ఎంత. సో సేవింగ్స్ డివైడెడ్ బై జీడిపి ఇంటూ 100 ఇస్తే పర్సెంటేజ్ ఆఫ్ సేవింగ్స్ యాజ్ ఇన్ కంపారిజన్ టు జీడిపి వస్తుంది. అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. సో ఆన్ యావరేజ్ గా డెవలపింగ్ కంట్రీస్ కి సంబంధించి క్యాపిటల్ ఫార్మేషన్ రేటు 15 to 20% మధ్యలో ఉంటుందంట. కానీ ఇండియాది వచ్చేసరికి 24% ఉంది. ఎక్కువే, యావరేజ్ కంటే ఎక్కువే. కానీ మనకున్న పాపులేషన్ కి ఈ క్యాపిటల్ ఫార్మేషన్ సరిపోదు అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి 12 సైడ్ హెడింగ్స్ లో 5 సైడ్ హెడింగ్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మిగిలిన సైడ్ హెడింగ్స్ చూస్తే లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వల్ల లో క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇన్కమ్స్ తక్కువ ఉంటే ఆటోమేటిక్ గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ తక్కువే ఉంటుంది. Yet another important feature of developing economies is disparities of low quality. Another important feature of all developing countries is low quality of life of people. People of developing countries suffer with problems like malnutrition, high level of pollution, lack of sanitation,
non-availability of safe drinking water, etc. In India, in year 2012, the birth rate at 21.6 and death rate at 7% are still very high in comparison with developed countries. Similarly, during the year 2011, the life expectancy at birth of 66 years and general literacy at 74.04% are very low compared with developing countries like Switzerland, Canada, USA, etc. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ నాన్న ఎప్పుడు కూడా 3 పారామీటర్స్ జనరల్ గా తీసుకుంటారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్, లిటరసీ రేట్, అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలాగో మనకు తక్కువే తెలుసు ఆల్రెడీ. లిటరసీ రేట్ గురించి చెప్తున్నాడు. లిటరసీ రేట్ పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోవాలి. సే ఇండియన్ లిటరసీ పర్సెంటేజ్ రేట్ ఎంత చెప్తున్నాడు? 74.04% యాజ్ ఆన్ 2012. 2011 ఇది 2011. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత అని చెప్తున్నాను కదా, 66 ఇయర్స్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీలోనే బర్త్ రేట్, డెత్ రేట్ గురించి కూడా చెప్తాం. సో బర్త్ రేట్, డెత్ రేట్ కూడా. సో బర్త్ రేట్ వచ్చేసరికి 21.6, డెత్ రేట్ వచ్చేసరికి 7%. సో డెవలప్డ్ కంట్రీస్ లో బర్త్ రేట్ తక్కువ ఉంటుంది, డెత్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. కానీ మనకు బర్త్ రేట్ ఎక్కువ, డెత్ రేట్ కూడా మిగిలిన కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ తో పోల్చుకుంటే ఎక్కువే ఉంది. సో అందువల్ల మన డెవలపింగ్ కంట్రీగా చెప్తాడు. సో లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని పర్ క్యాపిటల్ ఇన్కమ్, లిటరసీ, అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బేస్డ్ గా చెప్తాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి ఆల్రెడీ మనం ఒకసారి చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ దాని గురించి మళ్ళీ ప్రస్తావన తేలేదు. లిటరసీ రేట్ చెప్తున్నాడు 2011 లో 74.04% గా. అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 2012 లో 66 ఇయర్స్ అంట. డెవలప్డ్ కంట్రీస్ లో 75, 72 దాకా కూడా ఉంటుంది. కానీ మన ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అంటే ఆయన యావరేజ్ 66 సంవత్సరాలు బతుకుతారట మనిషి. అది డెవలప్డ్ కంట్రీస్ లో ఇంకా ఎక్కువ ఉందట. అండ్ అట్ ది సేమ్ టైం బర్త్ రేట్, డెత్ రేట్ గురించి కూడా చెప్తారు. సో బర్త్ రేట్, డెత్ రేట్ ప్రెసెంట్ ఇలా ఉంది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ పాయింట్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఉన్న పర్ క్యాపిటల్, సేమ్ మనకి ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంతో చెప్పాం, $15-30 అనే ఎంతో చెప్పాం. అందరి చేతిలో అంత ఉంది అని దాని అర్థం కాదు. అందరి చేతిలో $15-30 ఉన్నాయని కాదు. సో ముఖేష్ అంబానీ కానివ్వండి, ఇలాంటి వాళ్ళ చేతిలో ఎక్కువ డబ్బులు ఉన్నాయి. అలాగే జేబులో పైసా లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ డిస్పారిటీ ఎక్కువ ఉంది. సింపుల్ గా చెప్తారు నాన్న, 20% ఆఫ్ పాపులేషన్ దగ్గర 80% ఆఫ్ వెల్త్ ఉందంట. మిగిలిన 80% ఆఫ్ పాపులేషన్ దగ్గర మిగిలిన 20% ఆఫ్ వెల్త్ కాన్సన్ట్రేట్ అయి ఉందంట. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువ ఉంది. నథింగ్ బట్ ఊర్లో ఒక 50 మంది ఉన్నారనుకోండి, 50 మందిలో ఒక్కడే సూపర్ అల్ట్రా రిచ్, మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా పూర్, రైట్? సో అది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉంటాయట, రైట్? దాని గురించి వచ్చేసరికి మీకు దాని రీజన్స్ చెప్తారు. But another important feature of developing countries is disparities of income and wealth between rich and poor sections of society. Such inequalities are more glaring and larger than developed countries, developed economies. The finding of Institute of Applied Manpower Research observes that top 5% possess of own 38% of total assets, while the bottom 60% of the population owning more make 30% of total assets. It is also observed that India's richest 100%. India's richest 100 had combined net worth as high as 12,06,375 crores, equaling 17% of GDP of India in 2010-11. ఇది జస్ట్ నేను మీకు అర్థం కావడానికి ఈజీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఫ్యాక్ట్స్ కనుక చూసినట్లయితే వరల్డ్ మొత్తం మీద చూసుకుంటాం కదా, టాప్ 5% ఏమో 13% ఆఫ్ టోటల్ అసెట్స్ ని ఇది చేస్తున్నారంట. లోవర్ సెగ్మెంట్ లో లీస్ట్ ఇన్కమ్ గ్రూప్స్, లోయెస్ట్ ఇన్కమ్ గ్రూప్స్ లో లీస్ట్ 60% లో, అంటే బాటమ్ 60%.
38%, lowest 13% of total assets. ఇండియాలో వచ్చేసరికి టాప్ 100 17% ఆఫ్ జీడిపి వాళ్ళ చేతిలోనే ఉందట. దాని అమౌంట్ కూడా చెప్తున్నాడు, 12,06,375 crore rupees. 17% ఆఫ్ ద జీడిపి 100% చేతిలో ఉందట. ఆ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి డెవలపింగ్ కంట్రీస్ లో అని చెప్తున్నారు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్. ఎప్పుడైతే క్యాపిటల్ తక్కువ ఉందో హ్యూమన్ ఇంటెన్సివ్ టెక్నిక్ యూజ్ చేస్తాం. క్యాపిటల్ అంటే మిషనరీ యూజ్ చేయడానికి డబ్బులు ఉండదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి డబ్బులు ఉండదు, కాబట్టి ఆటోమేటిక్ గా బ్యాక్వర్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తాం. లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేయడానికి మనీ ఉండదు, రైట్? అలాగే హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. ఒక స్క్వేర్ కిలోమీటర్ కి ఎంతమంది పాపులేషన్ ఉన్నారు అనేది మనకి హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చెప్తాం. ఇండియాలో వచ్చేసరికి హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటారు, రైట్? మిగిలిన కంట్రీస్ తో ఆన్ యావరేజ్ పాపులేషన్ డెన్సిటీ 50 per స్క్వేర్ కిలోమీటర్ అయితే, అది టెక్స్ట్ బుక్ లో మీకు అక్కడ 50 మీ గైడ్ లో 50 per కిలోమీటర్ పడింది కదా, అది స్క్వేర్ కిలోమీటర్ గా మార్చుకోండి. 50 per స్క్వేర్ కిలోమీటర్. ఇండియాలో వచ్చేసరికి 382 ఉందట. అదే యుఎస్ లో కనుక చూసుకుంటే 33, కెనడాలో అయితే కనుక కెనడాలో 4, ఆస్ట్రేలియాలో 3 అట. సో ఆస్ట్రేలియాలో పర్ స్క్వేర్ కిలోమీటర్ 3 ఉంటుంటే ఇండియాలో అది 382 మంది ఉంటున్నాం మనం, 382. సో హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ లీడ్స్ టు శానిటైజేషన్ ప్రాబ్లమ్స్, ప్రెజర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటివన్నీ కూడా స్లమ్స్ ఎక్కువ క్రియేట్ అయిపోతాయి పాపులేషన్ ఎక్కువ, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉంటాయి. అలాగే ప్రైస్ ఇన్స్టెబిలిటీ. సో ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ వల్ల కానివ్వండి, పాపులేషన్ ఏమో ఎక్కువ, గూడ్స్ కి డిమాండ్ ఎక్కువ, ఇండస్ట్రియలైజేషన్ స్లో రేటు, అగ్రికల్చరల్ గ్రోత్ రేటు స్లో రేటు. సో అందువల్ల ఇండస్ట్రియల్ గూడ్స్ కానివ్వండి లేకపోతే అగ్రికల్చరల్ గూడ్స్ కానివ్వండి డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ, కాబట్టి ఆ షార్టేజ్ వల్ల ప్రైసెస్ పెరుగుతాయి. ఆ ప్రైసెస్ పెరగడానే ఇన్ఫ్లేషన్ అంటాం. సో డెవలపింగ్ కంట్రీస్ లో ఇన్ఫ్లేషన్ అనేది చాలా రెగ్యులర్ ఫీచర్ అని చెప్తున్నాం. రైట్, నెక్స్ట్ ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. అగ్రేరియన్ ఎకానమీ అంటాం. ఎక్కువ మంది అగ్రికల్చర్ మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ లేదు కాబట్టి ఇంకా అల్టిమేట్ గా అగ్రికల్చర్ మీద ఆధారపడాలి. సో ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్. సో దాని ప్రకారం టోటల్ జీడిపిలో అగ్రికల్చర్ సెక్టర్ ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, అలాగే టోటల్ జీడిపిలో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎంత అనేది మీకు అక్కడ చెప్తాడు, అది చూడండి. అండ్ లాస్ట్ వచ్చేసరికి డ్యూయల్ ఎకానమీ. సో 2 రకాల ఎకానమీ. ఒకటి డ్యూయల్ ఎకానమీ వచ్చేసరికి మనకి టెక్నాలజికల్ డ్యూయలిజం, సోషల్ డ్యూయలిజం, ఫినాన్షియల్ డ్యూయలిజం, 3 రకాలు. డ్యూయలిజం అంటే నథింగ్ బట్ నానా ఒకే ఎకానమీలో 2 రకాల సిస్టమ్స్ ఉండడం. సో అందులో మనకి ఫస్ట్ టెక్నాలజికల్ డ్యూయలిజం అంటాడు. సే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ చూసుకున్నాం అనుకోండి, మన ఇండియాలో వచ్చేసరికి మోడర్న్ మెథడ్స్ ఉన్నాయి, పవర్ లూమ్స్ ఉన్నాయి, ఇప్పటికీ హ్యాండ్ లూమ్స్ కూడా ఉన్నాయి. సో ఎప్పుడైతే అడ్వాన్స్డ్ లైక్ పవర్ లూమ్స్ ఇలాంటివి అయితే ఉన్నాయో వాళ్ళ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ ఎక్కువ, కాస్ట్ తక్కువ, కాబట్టి వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ కి సేల్ చేస్తారు. అట్ సేమ్ టైం హ్యాండ్ లూమ్స్ ఆ ప్రెజర్ తట్టుకోలేవు. సో ఈ హ్యాండ్ లూమ్స్ వల్ల ఇన్కమ్స్ తగ్గిపోతాయి. సో సొసైటీ డ్యూయలిజం అంటే నథింగ్ బట్ డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, రైట్? ఇలాంటి డ్యూయలిజమ్స్ ఏర్పడతాయి. అలాగే ఫినాన్షియల్ డ్యూయలిజంలో వచ్చేసరికి బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, అలాగే బ్యాంకింగ్ సెక్టర్ నుంచి లోన్స్ ఉన్నాయి, ఆర్గనైజ్డ్ సెక్టర్, అలాగే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, ఈ వడ్డీ వ్యాపారులు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ 2 రకాల వ్యవస్థలు ఫినాన్షియల్ డ్యూయలిజం కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అంటున్నారు. సో డ్యూయల్ ఎకానమీ ఎగ్జిస్ట్ ఇన్ డెవలపింగ్ ఎకానమీ.
టెక్నాలజికల్ డ్యూలిజం అంటే నథింగ్ బట్ అడ్వాన్స్డ్ అట్ ది సేమ్ టైం ఒకే కంట్రీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుందంటే అట్ ది సేమ్ టైం బ్యాక్వర్డ్ టెక్నాలజీ కూడా ఉంటుందట. సోషల్ డ్యూలిజం నథింగ్ బట్ డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు, రైట్? ఇలాంటి డ్యూలిజం ఒకటి క్రియేట్ అవుతుందట. అలాగే ఫినాన్షియల్ సెక్టర్, ఆర్గనైజ్డ్ ఫినాన్షియల్ సెక్టర్, అన్ఆర్గనైజ్డ్ ఫినాన్షియల్ సెక్టర్, రైట్? బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి, నథింగ్ బట్ మనీ లెండర్స్ ఒకటి. ఇలాంటి డ్యూలిజం ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు, రైట్? సో ఒక్కసారి మళ్ళీ మనం నేను మళ్ళీ ఇంకొకసారి ఆర్డర్ మారుస్తున్నాను అన్న, మన సైడ్ హెడ్డింగ్స్ ఆర్డర్ మారుస్తున్నాను. ఫస్ట్ ది లో పర్ క్యాపిటా ఇన్కమ్. లో పర్ క్యాపిటా ఇన్కమ్ కి మనకి రీజన్స్ డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్, ఎందుకంటే హై పాపులేషన్, డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటే పాపులేషన్ ఎక్కువ, సో డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఒక రీజన్ అయితే predominance of agriculture ఒక రీజన్. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఒక సైడ్ హెడ్డింగ్, డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఒక సైడ్ హెడ్డింగ్. డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ లో మనం పాపులేషన్ ఎక్స్ప్లోజన్, యావరేజ్ పాపులేషన్ గ్రోత్ రేటు ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. అలాగే ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్. సో డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ బేస్డ్ గా మళ్ళీ మనకి అక్కడ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, so third, fourth, ఫిఫ్త్ వచ్చేసరికి పాపులేషన్ డెన్సిటీ. డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ బేస్డ్ గా పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ డెన్సిటీ అక్కడ అయింది. సో లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వల్ల మనకి స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్. 6 స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్. స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ వల్ల టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ 7. రైట్? అలాగే యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ లో పర్ క్యాపిటా ఇన్కమ్, లో క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇది 8th పాయింట్. సో వీటి వేటికి సంబంధం లేని పాయింట్స్ వచ్చేసరికి 9th, ప్రైస్ ఇన్స్టెబిలిటీ, డ్యూయల్ ఎకానమీ. డ్యూయల్ ఎకానమీ వల్ల యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డ్యూయల్ ఎకానమీ మనకి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, మిస్సెన్స్ ఎడిటింగ్ చెప్పండి అన్న. మొత్తం 11 వచ్చాయి, 12 రావాలి మనకి. మిస్సెన్స్ ఎడిటింగ్ చెప్పండి తొందరగా. హై ఇండెక్స్ ఆఫ్ పావర్టీ సార్. ఏదన్నా హై ఇండెక్స్ ఆఫ్ పావర్టీ సార్. ఇంకో పావర్టీ, హై ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ. డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ లో హై పాపులేషన్ వల్ల పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ అక్కడ కవర్ అయిపోయింది. ఇంకా
తొందరగా చూసి చెప్పాలి. సారీ, కరెక్టే వచ్చానన్న. ఇది నెంబరింగ్ తప్పు. 1 2 3, ఇది 4 5 6 7 8 9 10 11 12 అన్నీ వచ్చేసాయి. సో లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేని వల్ల? డినామినేటర్ పాపులేషన్ ఎక్కువ ఉంది. నథింగ్ కూడా పాపులేషన్ గురించి డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ లో చెప్తాం. ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల ఎక్కువ పావర్టీ ఉండడం వల్ల ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల పావర్టీ, రైట్. అలాగే సేమ్ టైం డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పుకుంటాం కాబట్టి పాపులేషన్ డెన్సిటీ గురించి కూడా చెప్పుకుంటాం, రైట్. సేమ్ టైం అగ్రికల్చర్ మీద ఎక్కువ ఆధారపడి ఉండడం వల్ల కూడా మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉంటుంది. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉండడం వల్ల తక్కువ సేవింగ్స్ వల్ల నో మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ కూడా తక్కువ. సో అందువల్ల స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్. ఎప్పుడైతే క్యాపిటల్ తక్కువ ఉందో మనకి టెక్నాలజీ డెవలప్ అవ్వదు. సో టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్, రైట్. సో అలాగే లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వల్ల లో క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఎప్పుడు కూడా మనం మూడు బేస్ గా చెప్తామని చెప్తున్నాం. ఏమింటున్నాను అవి? కావ్యబాల సార్ లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మూడింటి బేస్ గా చెప్తామని చెప్పాను. ఏమంటారు? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని 3 పారామీటర్స్ బేసిస్ గా చెప్తాము అని చెప్తున్నాం. ఏమేంటి అవి? నిఖిల్, సార్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమని చెప్తామని చెప్తున్నాం? మోర్టాలిటీ రేట్, ఓకే. ఇంకా డెత్ రేట్, ఇంకా లిటరసీ రేట్. సార్ నేను చెప్తాను చూడు. పర్ క్యాపిటల్ ఇన్కమ్, లిటరసీ రేట్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో మళ్ళీ నథింగ్ బట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏమో ఆయన యావరేజ్ ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాడు మనిషి అని. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మనం బర్త్ రేటు, డెత్ రేట్ గురించి చెప్పుకుంటున్నాం, రైట్. సో ఈ పారాగ్రాఫ్, ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్ని కూడా ఈ వరుసలో మెమరైజ్ చేసుకోవడం గుర్తుపెట్టుకోండి. అందులో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఇయర్ వైజ్ గా ఆ డేటాను మళ్ళీ ఎవరు చెప్తున్నారు? ప్లానింగ్ కమిషన్ చెప్తుందా, లేకపోతే యునైటెడ్ నేషన్స్ చెప్తుందా, ఏ రీసెర్చ్ ఏజెన్సీ చెప్తుంది? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇయర్, పర్సంటేజెస్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇవాళకి ఈ క్వశ్చన్ చదవండి, దాన్ని చూడకుండా రాసి ఫోటో తీసి వాట్సాప్ చేయండి. మీకు ఎకనామిక్స్ స్టడీ అవర్ ఎన్నింటికి ఇచ్చాం? ఎకనామిక్స్ స్టడీ అవర్ ఎన్నింటికి నాన్న? ఇవ్వలేదు సార్. ఎకనామిక్స్ స్టడీ అవర్ ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. సరే, ఇవ్వకపోతే ఇవాళ ఈవినింగ్ 6 o'clock అయితే రేపు మార్నింగ్ నేను క్లాస్కి వచ్చేలోపు, మళ్ళీ రేపు మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అయ్యేలోపు, అంటే మీరు ఇవాళ నైట్ ఎప్పుడైనా సరే ఈ క్వశ్చన్ చూడకుండా రాసి నోట్స్ పెట్టమని చెప్పాను కదా. క్వశ్చన్స్ మాత్రమే రాసుకుంటూ వెళ్తాం. నోట్స్ లో రాసేటప్పుడు ఒకసారి చూసి రాయండి. ఒక రఫ్ నోట్స్ లో ఒకసారి చూడకుండా రాసి నాకు పంపించండి, రైట్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సార్ హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ లో నెంబర్స్ మార్చమన్నారు కదా సార్, అప్పుడు వాయిస్ కట్ అయింది సార్. నాకు ఒకసారి చెప్పరా? ఏం లేదన్న, హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పారాగ్రాఫ్ లో 3వ లైన్ చూడు. ఎస్ సార్. ఏమనుంది? ద వరల్డ్ హ్యాస్ 50 per kilometer అని ఉందా? ఎస్ సార్. ఇక్కడ 50 per kilometer అని ఉంది కదా, దీన్ని స్క్వేర్ కిలోమీటర్ చేసుకోండి. ఓకే సార్. డెన్సిటీని ఎప్పుడు కూడా స్క్వేర్ కిలోమీటర్ చెప్తాం. కిలోమీటర్ అంటే ఈ కిలోమీటర్, ఈ 1 kilometer లో ఎంతమంది ఉన్నారు? స్క్వేర్ కిలోమీటర్ అంటే ఒక పర్టికులర్ స్క్వేర్ కిలోమీటర్ ఎంతమంది ఉన్నారు అనేది చూద్దాం. స్క్వేర్ కిలోమీటర్ గా మార్చుకోండి. ఓకే సార్. ఓకే, సెషన్ ఎండ్ చేస్తున్నా. ఓకే సార్.